దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ దేవాతి దేవుని సహాయము కాపుదల ఉంచి భద్రపరిచి మరల ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యములోనికి వెళ్దాం. వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైన అర్థమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని యొక్క స్వభావం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క స్వభావమును మనము ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయన మాట ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఎంత మాత్రము కూడా మాట తప్పేవారు కానే కాదు. ఈ లోకములో నువ్వు నమ్ముకున్న వారు మనుష్యులు అనేక మంది మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పిపోవచ్చు. చేస్తానన్న వాగ్దానమును చేయక మానివేయచ్చు. నిన్ను భద్రపరుస్తానని సెలవిచ్చిన వారే నీ హాని చూడొచ్చు, నీ శ్రమను కూడా వారు చూడొచ్చు. కానీ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే, దేవాతి దేవుడు ప్రభు అయిన తండ్రి ఆయన చేసిన ప్రమాణమును విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎందుకు మాట నేను చెప్పగలుగుతూ ఉన్నానంటే, మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఆ దినము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకులు, యాకోబు యొక్క జీవితాలను మొదలుకొని మనం చూసుకున్నట్లయితే, ప్రమాణము చేసిన దేవుడు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఆయన మాట తప్పిపోయినట్టు ఎక్కడ మనం చూడలేము. దేవుని యొక్క ప్రాముఖ్యమైన స్వభావం ఏంటంటే, ఆయన మాట ఇచ్చిన తర్వాత దానిని ఏ పరిస్థితుల్లోనైనా దానిని చేయగలిగిన సమర్థుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము గల దేవుడు. దేవుడు తన ప్రజలను శిక్షించడానికి ఇష్టపడడు, కానీ ఆయన హృదయం ఎల్లప్పుడూ కనికరముతో నిండి ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మనపై కోపముతో ఉండడము కంటే కనికరముతోనే ఆయన ఎక్కువ స్పందిస్తాడు. ఒక కుమారుడు ఒక తండ్రిని బాధపరిచిన తర్వాత ఆ తండ్రి దగ్గరకు ఆ కుమారుడు వచ్చినప్పుడు మరలా ఏ రీతిగా తండ్రి ఆ కుమారుని చేరదీసుకుంటాడో, అతి రీతిగా దేవుని సన్నిధిలో మనము దేవునికి విరోధంగా నడిచినప్పటికీ కూడా ఆయన ఎద్దుకు వచ్చి మరలా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన చెయ్యి విడిచిపెట్టక మనకు తోడై ఉండి మనం నడిపించడానికి చాలిన వాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు ఇదేనా నువ్వే అనేక దినాలు మనమే అనేక మారులు దేవునికి భిన్నంగా నడిచిన దినాలు ఉండకపోవచ్చు అని నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క జీవితంలో కూడా దేవునికి భిన్నంగా నడిచిన దినాలు అనేకమైన ఉంటాయి. అయినప్పటికీ నువ్వు మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన తన రెక్కల చోటున నిన్ను నన్ను కప్పే దేవుడు. మనము తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మన పైన కోపము కంటే కనికరముతో ఎక్కువ మనల్ని స్పందించే రీతిగా మనం చూడగలుగుతాం. ఆయన కనికరము మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే నీ ప్రవర్తన దేవుని యందు యథార్థకరంగా ఉన్నట్లయితే, దేవుని యందు నీతికరంగా ఉన్నట్లయితే ఆయన కనికరం చూపక మానే దేవుడు కానీ కాదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదేనా ఆయన కనికరము పైన, ఆయన సహాయము పైన ఆధారపడలేకపోతూ ఉన్నావు, ఆయన కనికరాన్ని నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు. కానీ నేను ఒక మాట చెప్పగలుగుతాను, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని ఎదుట ఉన్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వాడివైతే ఆయన కనికరము నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. దేవుని వాగ్దానం ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా విడనాడి త్రోసివేసే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను విడువడు. ఈ మాట మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, నీవు శ్రమలలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడువడు.
నీ ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడువడు. నువ్వు అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడువడు. నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మనం ఆరాధిస్తున్న ప్రభువు మన తండ్రి ఎవరనంటే, మనము ఆయన చెయ్యి విడిచిపెట్టిన ఆయన మనం చెయ్యి విడిచిపెట్టే దేవుడు కానే కాదని ఇది నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జీవిత ప్రయాణములో మనం ఒంటరిగా లేము. కష్టకాలంలో, శోధనలో దేవుడు మనతోనే ఉన్నాడని ఒక దృఢ నిశ్చయం కలిగి జీవించు. ఇది నన్ను ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ, అయ్యో నాకు ఎవరూ లేరే, నా శ్రమలలో ఎవరూ లేరే, నా ఇబ్బందులలో ఎవరూ లేరే, నా కష్టకాలంలో ఎవరూ లేరే అని నువ్వు దుఃఖపడుతున్నావా? అయితే ఇది నేను నీకు ఒక మాట సెలవిస్తూ ఉన్నాను. నా ప్రభువు, మన ప్రభువు నీ కష్టములలో, నష్టములలో, నీ ఒంటరి జీవితంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదని నువ్వు నమ్ము. అనేక మంది భక్తుల జీవితాలలో శ్రమలు, శోధనలు వారి జీవితానికి వచ్చిన, చీకటి గుండా వారు ప్రయాణము చేసిన ప్రభు వారిని విడిచిపెట్టలేదు, వారిని వదిలివేయలేదు. తన దక్షిణ హస్తము చేత వారి జీవితంలో సాహస కార్యములను చేసిన దేవుడు. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు తన బిడ్డలను ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా ఒంటరి వాడిని చెయ్యడు. ఆయన నిన్ను ఒంటరి వాడిని చెయ్యడైనా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎలా అయితే విడిచిపెట్టడో మన తండ్రి కూడా మనల్ని విడిచిపెట్టడు. దేవుని రక్షణ నాశనము చేయని దేవుడు, అపాయము చేయని దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నీకు ఏ రీతిగా నీకు అపకారం చేస్తాడు? ఒకవేళ ఆయన అపకారము చేసే వాడే అయితే నీ కోసం ఆయన ఎందుకు ఆ కలువరి సిలువలో మరణిస్తాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ యోగ్యత లేని మన జీవితాలకు ఆ విలువతో, ఆ త్యాగముతో మనకు విలువను అనుగ్రహించిన దేవుడు. నిన్ను నశింపజేయడని మర్చిపోవద్దు. దేవుడు ఉద్దేశం మనలను నాశనం చేయడం కాదు, కానీ మనలను పవిత్రపరిచి మనలను దీవించడమే. ఆయన నిన్ను శిక్షిస్తున్నప్పటికీ, ఒకవేళ నువ్వు శోధనలు గుండా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా అపజయాలు గుండా, శోధనలు గుండా నువ్వు వెళ్తున్నావా, అది నువ్వు శోధన అనుకోవద్దు. ప్రభు నన్ను నశింపజేస్తున్నాడు అని అనుకోవద్దు. ఆయన నిన్ను శోధనలోనికి నడిపిస్తుంది, నిన్ను ఒక సువర్ణముగా మార్చడానికని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన శిక్షించేది మనలను సరిచేయడానికే తప్ప మనలను పూర్తిగా నాశనము చేయడానికి కానే కాదు. ఆయన మనకు కొత్త జీవితాన్ని, నిరీక్షణను ప్రసాదించడానికి, అనుగ్రహించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇదే నా ఆయన నమ్ముకున్న నీవు ఒక ధైర్యం కలిగి జీవించు. చెప్తూ ఉన్నాడు కదా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ప్రతి పరిస్థితులలో కూడా ఆయన నీ జీవితంలో కనికరము చూపిస్తాడు. ఆయన సహాయము కలగజేస్తాడు. ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు తల్లి, నిన్ను వదిలివేయడు సహోదరుడా. ఆయన యందు విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే ఘనమైన కార్యములను ప్రభు నీ జీవితాల్లో చేస్తాడు. పరిస్థితులు మారవచ్చు, కాలం మారవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పటికీ కూడా మారదు. ఆయన నిన్ను మర్చిపోవడానికి ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. నిరంతరము, యుగయుగములు, తరతరములు, అనుక్షణము నిన్ను కంటికి రెప్పలా కాచే దేవుడను నువ్వు మర్చిపోవద్దు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఈ వాక్యం మనకు ఏం నేర్పిస్తుందనంటే, మన ఎంతటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవుని కనికరము మనపై, దేవుని సహాయము మనకు తోడుగా ఉందని మర్చిపోవద్దు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను విడిచిపెట్టడు. మనలను ఆయన ఎన్నడూ కూడా విస్మయము చెందనివ్వడు. ఆయన మన వాగ్దానమును, ఆయన తన వాగ్దానమును నెరవేర్చి నమ్మకమైన కార్యములను మన జీవితంలో జరిగిస్తాడు. ఇది ఆయన నమ్ము, ఆయన కనికరాన్ని నమ్ము. ఆయన నీ చేయి విడిచిపెట్టడు. నువ్వు ఈ పరిస్థితులలో, ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నా ఆయన నీ జీవితంలో కార్యము చేసే దేవుడు అని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన తండ్రి,
నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఏ పరిస్థితుల్లోనైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించగలిగిన దేవాతి దేవుడవు. నీ బిడ్డలు ఒకవేళ ఆందోళనలతో, నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్నారేమో, నీ బిడ్డలను బాగు చేయండి, బలపరచండి. నీవు కనికరము గల దేవుడు అని వారు మరలా నమ్మొచ్చు ఉండగా వారి చేతిని పట్టుకుని కడవరకు వారిని నడిపించమని, నీవే బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలను అనేకులకు తెలియపరిచి దేవునామను మహింపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా దేవుని కృపా కాపుదల మనందరికీ తోడయండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.